హాయ్ ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు మన పల్లెటూరు వంటలు. మీ అందరికి ఒక గుడ్ న్యూస్ చెప్తున్నా అండి. నా ఛానల్ మానిటైజేషన్ అయింది. నాకు చాలా హ్యాపీగా ఉంది. మా వారు అడిగారు, సరే స్వీట్ ఏదైనా చేసి పెట్టు అని అడిగారు. సో అందుకని చెప్పేసి నాకు ఈజీగా సింపుల్గా అయిపోయే స్వీట్ ఏదైనా ఆలోచించాను. సో ఈజీగా సింపుల్గా అయిపోయే స్వీట్ ఏదైనా ఆలోచిస్తే సేమియా కీర్ అండి. సేమియా కీర్ కానివ్వండి, సేమియా పాయసం ఒకటే ప్రాసెస్ కదండి. బాండీలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసేసుకున్నాను. ఒకప్పుడు సేమియా వేసుకొని నేను రోస్ట్ చేసుకున్నాను రెడ్ కలర్ వచ్చే వరకు. అలాగే ఒక చిన్న బౌల్లోకి కొంచెం వాటర్ తీసుకొని మరుగుతున్న వాటర్లోకి ఈ సేమియాలు యాడ్ చేసుకున్నాను అండి. బాగా మరుగుతూ ఉండగా మూత పెట్టేసుకొని ఆ నీరంతా కూడా ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలి. సేమియాని చాలా సాఫ్ట్గా ఉడుకుతాయి అనమాట. అలా సాఫ్ట్గా ఉడికినాయో లేదని చెక్ చేసుకున్నాను. బాగా మెత్తగా ఉడికాయి. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే సేమియా పాయసం కానీ కీర్ కానివ్వండి ముద్దలాగా ఉప్మాలాగా అయిపోకుండా చాలా సాఫ్ట్గా ఉంటుందన్నమాట. ఒక కప్పు సేమియాకి ఒక కప్పున్నర పంచదార వేసుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు. నేను కప్పున్నర వేసుకుని ఫస్ట్ అయితే కప్పే యాడ్ చేసుకున్నానండి. సరిపోతుందా లేదా అని చూసుకుందామని. ఇలా బాగా ఉడుకుతున్న ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు కొంచెం సాఫ్ట్గా ఉడికించుకోవాలి. 2 కప్పులు పాలు పోసుకోవాలండి సేమియాలో. ఇలా బాగా మరుగుతూ ఉంచుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి. దీంట్లోకి కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోవాలన్నమాట. ఇంకా నేను షుగర్ సరిపోలేదని చెప్పేసి ఇంకొంచెం షుగర్ యాడ్ చేసుకున్నాను. మీ దగ్గర జీడిపప్పు, బాదం పప్పు ఏ పప్పు ఉంటే అన్ని పప్పులు యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర జీడిపప్పు, బాదం పప్పులు ఇవ్వండి. మిగతా పప్పులు ఉంటే యాడ్ చేసుకున్నాను. నా ఛానల్ మన పల్లెటూరి వంటలండి. నా వీడియోస్ అన్ని విజిట్ చేసి అన్నిటికీ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.